నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఈ రోజు నేను మీకు లాంగ్ బ్లాక్ బీడ్ చైన్స్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ బీడ్ చైన్ కలెక్షన్ లో మనం ఫస్ట్ చూడబోతుంది ఇదేనండి. చూస్తున్నారు కదా, ఇది మనకి డిజైన్ చాలా డిఫరెంట్ గా వచ్చింది. ఇందులో మీరు చూసుకుంటే యాంటిక్ అండ్ సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చిందండి. అండ్ కంప్లీట్ గా కుందన్ వర్క్ లో అయితే వచ్చింది అనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి 3 చైన్స్ లోని బ్లాక్ బీడ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి ఫ్లవర్ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చింది. ఇక్కడ ఓవెల్ షేప్ లో మనకి కుందన్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే లైన్స్ లాగా వచ్చి మధ్యలో యాంటిక్ ఫినిషింగ్ లో ఫ్లవర్ అయితే వచ్చింది అనమాట. మళ్ళీ ఇదంతా కంప్లీట్ గా 3 చైన్స్ లో మనకి 3 స్టెప్స్ లోని గోల్డ్ బాల్స్ అండ్ బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ కూడా మనకి సేమ్ అలానే ఫ్లవర్ అండ్ నెట్ టైప్ డిజైన్ అయితే వచ్చింది. మధ్యలో మనకి చిన్న ఫ్లవర్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా ఓవెల్ షేప్ లోని మనకి కుందన్ అయితే వచ్చింది అనమాట. ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ అండ్ ఇక్కడ ఇంకొక ఫ్లవర్ అయితే వచ్చిందండి. అది కూడా మనకి సేమ్ డిజైన్ అలానే ఉందన్నమాట. లాకెట్ చూసుకుంటే చాలా డిఫరెంట్ డిజైన్ లో వచ్చిందండి. ఇక్కడ సర్కిల్ షేప్ లో కుందన్ వచ్చింది అనమాట. ఇదంతా మనకి అవుటర్ పార్ట్ కంప్లీట్ గా ఫ్రేమ్ లో అయితే వచ్చింది నెట్ టైప్ లోని. మధ్యలో మీరు చూసుకుంటే చిన్న చిన్న సర్కిల్స్ లా ఉంది కదండి, అది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. మీరు లాకెట్ మిడిల్ పార్ట్ చూసుకుంటే ఇవన్నీ లైన్స్ లా వచ్చాయండి. అండ్ ఇదంతా కంప్లీట్ గా లీవ్స్ వచ్చాయి అనమాట యాంటిక్ ఫినిషింగ్ లో. ఇవన్నీ చూస్తున్నారు కదా, మధ్యలో వచ్చేసి మనకి కుందన్ వర్క్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకుంటే అన్ని గోల్డ్ బాల్స్ అండి. ఇక్కడ కూడా మనకి డ్రాప్ షేప్ లో కుందన్ వర్క్ అయితే వచ్చింది అనమాట. మళ్ళీ ఇవంతా గోల్డ్ బాల్స్ వచ్చి ఇక్కడ డ్రాప్ షేప్ ని హ్యాంగ్ చేశారు. అందులో మనకి కుందన్స్ అయితే వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి 51 గ్రామ్స్ అండి. ఇది మీరు అకేషనల్ వేర్ కి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే లాంగ్ బ్లాక్ బీడ్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, మనకి అటు ఇటు చైన్ వచ్చి మధ్యలో బ్లాక్ బీడ్స్ వచ్చాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే సైడ్ లాకెట్ లా వచ్చింది కదా, ఇదంతా మనకి కంప్లీట్ గా లీవ్స్ లా వచ్చి ఎనామిల్ అయితే వచ్చిందండి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కూడా మనకి సేమ్ చైన్స్ వచ్చి మధ్యలో బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి. మనకి సేమ్ అలానే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి మళ్ళీ సైడ్ లాకెట్స్ వచ్చి అందులోని లీవ్స్ లా వచ్చింది ఎనామిల్ తో ఇచ్చారనమాట. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి. ఇక్కడ మీరు లాకెట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. లాకెట్ లో వచ్చేసి మనకి 2 లీవ్స్ వచ్చి చుట్టూరా గోల్డ్ బాల్స్ తో వచ్చాయండి. మధ్యలో హార్ట్ షేప్ వచ్చింది. కింద మీరు చూసుకుంటే చుట్టూరా డై పీసెస్ వచ్చి మధ్యలో ఫ్లవర్ వచ్చిందండి. ఫ్లవర్ ని వీళ్ళు ఎనామిల్ తో ఇచ్చారు. కింద మీరు చూడండి, డిఫరెంట్ సైజెస్ లోని చైన్స్ అయితే హ్యాంగ్ చేసి కింద మనకి ఎనామిల్ తో అయితే వచ్చిందండి. దీని వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ మాత్రమే. ఇది మీరు రెగ్యులర్ వేర్ గా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ బీడ్ చైన్ మనకి కంప్లీట్ గా ప్లెయిన్ గోల్డ్ లో వచ్చిందండి. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇక్కడ మనకి బ్లాక్ బీడ్స్ 4 చైన్స్ లో అయితే వచ్చాయన్నమాట. మనకి డిజైన్ వేరియేషన్ తెలియడం కోసం మధ్యలో మనకి ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. ఇందులో మీరు చూసుకుంటే ఇవన్నీ గోల్డ్ బాల్స్ వచ్చాయి. ఇక్కడ మనకి మధ్యలోని ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా మనకి బ్లాక్ బీడ్స్ వచ్చాయండి. పైలాగా మనకి కింద కూడా సేమ్ డిజైన్ అయితే వచ్చిందనమాట. అటు కూడా మనకి అలానే ఇచ్చారండి. లాకెట్ లో మీరు చూసుకుంటే చాలా బాగుంది కదండి. లాకెట్ లో వచ్చేసి ఇవన్నీ గోల్డ్ బాల్స్ అన్నమాట పైన. ఇందులో మీరు చూడండి, మనకి కంప్లీట్ గా ఫిలిగ్రీ వర్క్, నెట్ వర్క్ అయితే వచ్చింది. చాలా డై పీసెస్ అయితే ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో మీరు చూడండి 2 ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే డిఫరెంట్ సైజెస్ లో చైన్స్ ని హ్యాంగ్ చేశారండి. వాటి కింద వీళ్ళు డ్రాప్ షేప్ ని అయితే హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అండి. ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న బ్లాక్ బీడ్ చైన్ కూడా మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చిందండి. డీటెయిలింగ్ గా మీరు చూసుకుంటే ఇది మనకి 3 చైన్స్ లో అయితే వచ్చింది అనమాట. బ్లాక్ బీడ్ డిజైన్ వేరియేషన్ తెలియడం కోసం ఇక్కడ మనకి గోల్డ్ తో డిజైన్ చేశారండి. లీవ్స్, ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట. కింద కూడా మనకి బ్లాక్ బీడ్స్, గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయండి. ఇక్కడ కూడా మనకి సేమ్ ఫ్లవర్స్, లీవ్స్ అయితే వచ్చాయి. ఇవి మళ్ళీ మనకి గోల్డ్ బాల్స్, బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందన్నమాట. ఇప్పుడు మనం లాకెట్ చూస్తున్నామండి. లాకెట్ అంతా కంప్లీట్ గా మనకి డై పీసెస్ అయితే వచ్చాయన్నమాట. ఇందులో వచ్చేసి లీవ్స్, ఫ్లవర్స్, డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చిందండి. కింద మీరు చూసుకుంటే మనకి రింగ్ షేప్ లో అయితే వచ్చాయి. మధ్యలో మనకి డ్రాప్ షేప్ లో డిజైన్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 28 గ్రామ్స్ అండి. ఇది మనకి రెగ్యులర్ వేర్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తే బ్లాక్ బీడ్ చైన్ మనకి 2 చైన్స్ లో అయితే వచ్చిందండి. ఇదంతా మీరు చూస్తున్నారు కదండి, బ్లాక్ బీడ్స్ వచ్చి కింద మనకి గోల్డ్ బాల్స్ వచ్చాయి అనమాట, లేజర్ కట్ లో వచ్చాయండి. అందుకే ఇది మనకి చూడడానికి షైనీగా ఉందన్నమాట. మనకి అటు కూడా సేమ్ అలానే ఉందండి. ఇందులో వచ్చేసి మనకి బీడ్స్, గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి అక్కడక్కడ. కింద మీరు చూసుకుంటే సూత్రాలు వచ్చాయండి 2. వాటి పైన మనకి బ్లాక్ బీడ్స్, గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయన్నమాట. సూత్రాల పైన మీరు చూసుకుంటే ఇదంతా లేజర్ కట్ అయితే వచ్చిందండి. కింద చూడండి, కింద వచ్చేసి మనకి బ్లాక్ క్రిస్టల్స్ అయితే వచ్చాయి. దీని వెయిట్ వచ్చేసి 20 గ్రామ్స్ అండి. ఇది మీరు రెగ్యులర్ వేర్ కి వేసుకున్నా, ఆఫీస్ వేర్ కి వేసుకున్నా చాలా బాగుంటుంది. మనం నెక్స్ట్ చూడబోయే బ్లాక్ బీడ్ చైన్ ఇదేనండి. ఇందులో చూస్తున్నారు కదా, ఇందులో వచ్చేసి మనకి లీవ్స్ డిజైన్ అయితే వచ్చింది అనమాట, ఎనామిల్ తో వచ్చిందండి. ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇవన్నీ బ్లాక్ బీడ్స్, గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి అనమాట. మధ్యలోని సింగిల్ చైన్ అయితే వచ్చింది. ఇందులో కూడా మనకి లీవ్స్ అయితే వచ్చాయండి. మన డిజైన్ కూడా అటు కూడా మనకి సేమ్ అలానే ఉందన్నమాట. లాకెట్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇందులో వచ్చేసి మనకి 2 పీకాక్స్ వచ్చాయి. ఇవన్నీ కంప్లీట్ గా డై పీసెస్ వచ్చాయి అనమాట, లీవ్స్, ఫ్లవర్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇవన్నీ మనకి బ్లాక్ బీడ్స్ ని గుతులు గుతులుగా హ్యాంగ్ చేశారండి. కింద చూడండి మనకి హార్ట్ షేప్ వచ్చింది. అందులో మనకి ఎనామిల్ పెయింట్ అయితే వచ్చింది అనమాట. కింద వచ్చేసరికి మళ్ళీ మనకి బ్లాక్ బీడ్ ని మువ్వల్లా హ్యాంగ్ చేశారండి. ఇందులో కూడా మనకి ఎనామిల్ పెయింట్ అయితే వచ్చింది అనమాట. దీని వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ అండి. ఇది కూడా మీరు ఫంక్షన్స్ కానీ ఏదైనా అకేషన్స్ కానీ వేసుకున్నా చాలా బాగుంటుంది.